దేవుని యొక్క మహావాత్సల్యం కనికరం కృపను బట్టి దేవుడు మనందరికీ ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్కాలాన్ని బట్టి దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. చిన్న ప్రార్థన సహాయాన్ని కోరుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. తల్ల వంచి ప్రార్థనలో ఏకీభవిస్తారని మనం చేస్తున్నాం. ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్మలను మిక్కిలిగా ప్రేమించి క్రీస్తు యేసునందు మమ్మల్ని భద్రపరచడానికి క్రీస్తు యేసుని జగత్తు పునాది వేయబడక మునిపే మా కోసం నియమించి కడవరి దినాల్లో ఆయన భూమి మీదకు పంపించి ఆయన ద్వారా మాకు ఇచ్చిన పరిశుద్ధతను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మీ అనాది సంకల్పం ప్రకారంగా మేమంతా పరలోకం రావాలి అనేది మీ చిత్తం కనుక తండ్రి, పరలోకం రావటానికి మా అంతటి మేము రాలేమని, మేము చేసిన అతిక్రమాలు, అపరాధములు, పాపములు వీటన్నిటిని మేము తీసేసుకోలేమని మీరు ఎరిగే మా కోసం బలిపశువుగా క్రీస్తుని పంపించి ఆయన ద్వారా ఇచ్చిన విడుదలను బట్టి మీ స్తోత్రాలు. అంత గొప్ప విడుదల కలిగించినప్పటికీ ఇంకా మరలా లోకంలో పడిపోతే మాకంటే దౌర్భాగ్యులు ఎవరు ఉండరని ఒప్పుకొనుచు మరింతగా మమ్మల్ని క్రీస్తులో బలపరచడానికి, క్రీస్తు రూపానికి సమరూపంగా మార్చడానికి మీ వాక్యముతో మాకు ఉదక స్నానము చేయిస్తున్న మీ ప్రేమను బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంకా కొన్ని సందర్భాలు, మాటలు మేము నేర్చుకోవటానికి సిద్ధపడుతూ ఉండగా బోధించనైన నన్ను మరుగుపరచండి. మీ ఆత్మ సహాయముతో వాక్శక్తిని నాకు అనుగ్రహించి మీ మాటలు మీ పిల్లలకు అర్థమగు రీతిలో బోధించే సామర్థ్యాన్ని ప్రసాదించండి. మీ పిల్లలు కూడా వినువారు మాత్రమే ఉండి విని వారిని వారు మోసపరుచుకోకుండా వాక్యానుసారమైన జీవితాన్ని అనుసరించి నిత్య రాజ్యములో చేరుటకు మీ సహాయాన్ని కోరుకుంటూ మా రక్షకుడు, మా ప్రాణనాథుడు, మా పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క సంపూర్ణమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. కొత్తగా ఎవరైనా వచ్చుంటే వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. రైట్, మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ఈ భూమి పుట్టి సుమారు శాస్త్రవేత్తల అంచనాల ప్రకారంగా 1800 కోట్ల సంవత్సరాలని శాస్త్రం చెప్తుంది. భూమి పుట్టిన వెంటనే ఇందులో మనిషి పుట్టలేదు, కానీ మనిషిని భూమి మీద జన్మింప చేయటానికి దేవుడు ఈ భూమిని, ఆకాశాన్ని, కోటాను కోట్ల నక్షత్రాలని సృష్టించాడు. అంటే భూమి మీద ఉన్నవన్నీ మన కోసం. భూమి తిరగాలంటే దానికి శక్తి కావాలి. ఆ శక్తినిచ్చింది దేవుడే. సూర్యుడు తిరగాలి, మండటానికి శక్తి కావాలి, తిరగటానికి శక్తి కావాలి. దాన్ని ఇచ్చింది కూడా దేవుడే. ఇవన్నీ ఎందుకు ఇచ్చారంటే భూమి మీద దేవుడు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. ఇచ్చిన ఆయుష్కాలము తీరేలోపు దేవుడు అప్పగించిన పనిని పూర్తి చేయటానికే ఈ బ్రతికిచ్చాడు. కానీ ఈ లోకానికి వచ్చిన మనిషి బ్రతుకు పరమార్థాన్ని ఎరుగక ఎవరిష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతూ ఎవరు శరీరం కోరికలు కోరినట్టుగా ఆ శరీర కోరికలు తీర్చుకుంటూ దేవుడే నన్ను పుట్టించాడు, దేవుడే నన్ను బ్రతికిస్తున్నాడు, దేవుడే నాకు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడే నాకు ఆహారం ఇస్తున్నాడు అన్న విషయాన్ని మర్చిపోయి దేవునికే మనస్తాపాన్ని కలిగించే స్థితిలోకి జారిపోయినప్పుడు ప్రతి తరములో దేవుడు భక్తులను పుట్టించి వారి ద్వారా సమాచారాన్ని ఎప్పటికప్పుడు దేవుడు గురించిన అవగాహన కల్పించడానికి దేవుడు ఒక ప్రణాళికను సిద్ధం చేసి ఆ ప్రణాళికలోని భాగంగా ప్రతి తరములో భక్తులను పుట్టిస్తూ దేవుని గురించిన ఉనికిని సమాజానికి తెలియచేసేవారిగా ఉంచాడు. ఇలాంటి పరిస్థితుల్లో చెప్పిన ఎక్కువ మంది దేవునికి లోబడక, దేవుని మాట వినక పెడచెవిన పెట్టిన వారికి ఆయా కాలాల్లో ఆయా వ్యక్తుల ద్వారా తెలియచేస్తున్నప్పటికీ వినని వారికి ఇక దేవుడు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చి వాళ్ళు పంపించాల్సిన చోటికి పంపిస్తూ ఉన్నాడు. ఇది మొదటి మానవుడైన ఆదాము గారి దగ్గర నుంచి మనకు అర్థమవుతున్న విషయం. ఈ క్రమంలో భాగంగా తరం వెంబడి తరము గతించిపోతుంది. మనకు ప్రసంగి గ్రంథంలో ఉంటుంది ఆ మాట, మొదటి అధ్యాయంలో. తరం వెంబడి తరము గతించిపోతుంది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచును అనే మాట మనం ప్రసంగి గ్రంథంలో చదువుతాం. 4వ వచనం. తరం వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచున్నది.
సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, కాను తాను ఉదయించే స్థలమునకు మరలా చేరుటకు సూర్యుడు త్వరపడును. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును. నదులన్నీ సముద్రంలో పడును, అయితే సముద్రం నిండుటలేదు. నదులు ఎక్కడి నుంచి పారివచ్చునో అక్కడికి అవి ఎప్పుడునూ మరలిపోవును. ఎడతెరిపి లేకుండా సమస్తమును జరుగుతున్నది, మనుష్యులు దానిని వివరింప చాలరు. అన్నీ జరుగుతున్నాయి, ప్రకృతిలో జరగాల్సినవి అన్నీ జరుగుతున్నాయి. మనుషులకు మాత్రం దాని గురించిన అవగాహన లేకుండా పోతుంది. ఏదో సూర్యుడు వస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, భూమి తిరుగుతుంది, గాలి వస్తుంది పోతుంది, గాలి వస్తుంది పోతుంది, వర్షం పడుతుంది, సూర్యుడు వేడితో ఆ వర్షం నీరంతా ఆవిరైపోతుంది, మళ్ళీ ఆకాశానికి వెళ్ళిపోతుంది, మళ్ళీ అక్కడ మేఘాలు చల్లబడ్డప్పుడు మళ్ళీ వర్షం పడుతుంది. అంటే ప్రకృతి చక్రం ఏమవుతుందంటే తిరుగుతూ ఉంది. తన పని తాను, చట్టం తన పని తాను చేసుకుపోయినట్టు దేవుడు ప్రకృతికి పెట్టిన ధర్మాన్ని ప్రకృతి చక్కగా నెరవేరుస్తుంది. కానీ మనుషులు మాత్రం ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి తిరిగి పోవటానికి మాత్రం వివేచన లేకుండా ఉన్నారు. అందుకే దేవుడి మాట వినకుండా ఎవరిష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్న సమయంలో, బ్రతుకుతున్న తరంలో దేవుడు భక్తులు పుట్టిస్తూ తెలియచేస్తూనే ఉన్నాడు. అలా తెలియచేస్తున్న క్రమంలో ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఎదురు తిరిగినప్పుడు దేవునికి ఇశ్రాయేల్ జనాంగాన్ని 400 సంవత్సరాల ఐగుప్తులో బానిసలుగా అప్పజెప్పేశాడు. వాళ్ళు అక్కడ గొడ్డు చాకరీ చేస్తున్నారు, వెట్టి పనులు చేస్తున్నారు, మట్టి పిసికి ఇటుకలు చేసి ఇటుకలను కాల్చి అప్పజెప్పాల్సిన లెక్క చొప్పున ఫరోకి వాళ్ళకి అప్పజెప్పాలి. గోడౌన్లు కట్టాలంటే వీళ్ళు కష్టపడి కట్టాలి. అంత గొడ్డు చాకరీ చేయించే స్థితిలోనికి వెళ్ళటానికి కారణం ఏంటంటే వాళ్ళు దేవుడి మాట వినకపోవటం. అలాంటి స్థితిలో దేవుడు ఎలాగో వాడు మొర పెడితే ఆ మొర విని వాళ్ళని బయటికి రప్పించటానికి మోషే గారిని, అహరోను గారిని ఏర్పాటు చేసి వారి ద్వారా ఎన్నో మహత్కార్యాలు అక్కడ జరిగించి చివరికి వాళ్ళని ఏర్పాటు చేసి తీసుకొచ్చే రోజున వాళ్ళు పాటించవలసిన విధి విధానాలు వాళ్ళకి నేర్పిస్తూ ఎలా చెప్పాడో ఒక మాట మనం బైబిల్లో చదవగలిగితే నిర్గమాకాండం 12వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుదామండి. నిర్గమాకాండం 12వ అధ్యాయము 12వ వచనం నుండి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషుల్లోనే కానీ జంతువుల్లోనే కానీ తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదను. నేను యెహోవాను. మీరున్న ఇళ్ళ మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూసి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. ఏమంటే ఐగుప్తు దేశంలో దేవుళ్ళు కాని విగ్రహాలను పెట్టుకొని వాళ్ళు దేవుళ్ళుగా భావించారు. అప్పటి వరకు అదే విగ్రహారాధన ఇశ్రాయేలుకి కూడా అలవాటైపోయింది. 400 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి 6 నెలలు సహవాసం చేస్తే చెప్పండి వాళ్ళు వీళ్ళు అవుతారు. మరి 400 సంవత్సరాలు అంటే దాదాపుగా 4-5 తరాలు వెళ్ళిపోయినాయి ఇశ్రాయేలీలు. పుట్టే తరానికి మన దేవుడు ఎవరంటే సరిగ్గా చెప్పే నాదుడు లేడు. ఆ ఐగుప్తులు ఏ దేవుడినైతే, ఏ విగ్రహాన్నైతే, ఏ బొమ్మలనైతే పూజిస్తున్నారు ఇవే మన దేవుళ్ళు అనుకొని వీళ్ళు కూడా ఇశ్రాయేలీలు కూడా వాళ్ళ దేవుళ్ళని పూజించటం వాళ్ళ పారంపర్య ఆచారాల్లోకి నడిచారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. అసలు ఇవి దేవుళ్ళే కాదు, వీటి వల్ల ఏమీ ఒరగదు, మీకు నష్టం వచ్చినా మేలు జరిగినా వాటి వల్ల ఏమీ మీకు జరగదు అని రుజువు చేయటానికి ఇటు ఐగుప్తీయులకు ఇటు ఇశ్రాయేలీలకి తెలియచేయటానికి ఆ సమయంలో మోషే గారి ద్వారా ఎన్నో మహత్కార్యాలు జరిగించాడు. అక్కడ మీకు తెలుసు, నీళ్లను రక్తంగా మార్చటం, ధూళిని పేలుగా మార్చటం, కప్పలు తెప్పించడం, మిడతలు తెప్పించడం, వడగళ్ళ వాన కురిపించడం, ఇలా రకరకాల తెగుళ్ళు రప్పించాడు. ఇశ్రాయేలీలకి బాగుంటుంది, ఐగుప్తీయులకి మాత్రమే ఈ తెగుళ్ళు వస్తున్నాయి. ఐగుప్తులో చీకటి ఉంటే ఇశ్రాయేల్ దగ్గర వెలుగు ఉంటుంది, ఐగుప్తులో తెగులు ఉంటే ఇశ్రాయేల్ మధ్య తెగులు ఉండదు. ఇలా దేవుడు నిజమైన దేవుడు నేను తలుచుకుంటే ఏదైనా చేయగలనని ఆ ఐగుప్తీయులందరికీ ప్లస్ దేవుడిని మర్చిపోయిన ఇశ్రాయేలీలకి తెలియచేయటానికి ఇదిగో ఇన్ని అద్భుతమైన కార్యక్రమాలు దేవుడు చేయించాడు. అయినా చేయించినా కానీ వీళ్ళు మెల్లగా బయటకు వచ్చారే తప్ప దేవుడిని సరిగ్గా
ఆరాధించలేకపోయారు, దేవుడిని సరిగ్గా స్తుతించలేకపోయారు. మీకు అందరికీ తెలుసు, అందులో నుంచి బయటకు వచ్చిన వారిలో దాదాపుగా కాల్బలం 6 లక్షల మంది వీరులు. అంటే యవ్వనస్తులైన వారు 6 లక్షల మంది అయితే స్త్రీలు, వృద్ధులు, పిల్లలు అందరు లెక్కేస్తే 20 లక్షల పైనే సుమారు. ఆ 20 లక్షల మందిలో స్త్రీలు, పిల్లలు అంటే తర్వాత తరం వచ్చింది. ఆ బయలుదేరినప్పుడున్న 6 లక్షల కాల్బలంలో ఇద్దరే ప్రవేశించారంటే మిగతా వాళ్ళు ఏమైపోయారు? అరణ్యంలో. ఎందుకు రాలిపోయారంటే వారి అవిధేయత వలన రాలిపోయారు. అలా రాలకుండా ఉండటానికి దేవుడు వాళ్ళకు ఒక పాఠాన్ని నేర్పించడానికి కొన్ని పద్ధతులు నేర్పించాడు. ఆ పద్ధతులు చూద్దాం. అక్కడ సంహారపు దూత వెళ్తుంది. వాళ్ళకి ఇంటి గుమ్మముల మీద ఒక గొర్రెపిల్లను బలిచ్చి దాని రక్తాన్ని నిలువుకమ్మ మీద, అడ్డకమ్మ మీద పూస్తే ఆ సంహారపు దూత వచ్చినప్పుడు ఏ రక్తాన్ని అయితే ఆ సంహారపు దూత చూస్తుందో ఆ గుమ్మం లోపల ఉన్న వాళ్ళని సంహరదు. ఆ రక్తం ఏ గుమ్మానికైతే లేదో అందులో ప్రవేశించి వాళ్ళ జ్యేష్ఠ కుమారులందరినీ చంపేసే ఏర్పాటు దేవుడు చేశాడు. ఇశ్రాయేలుకి ఈ సీక్రెట్ కోడ్ తెలిసింది కాబట్టి వాళ్ళు ఆ మేకనో గొర్రెనో బలిచ్చి దాని రక్తాన్ని వాళ్ళ ఉండే నివాసం యొక్క నిలువుకమ్మకి, అడ్డకమ్మలకి పూశారు. సంహారపు దూత వచ్చినప్పుడు ఎవరి రక్తం అయితే అక్కడ ఉందో ఆ గొర్రె రక్తం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని చంపకుండా వెళ్ళిపోయాడు. కానీ ఈ విషయం ఐగుప్తీలకి తెలియదు కాబట్టి ఐగుప్తులో ఉన్న రాజుగారి దగ్గర మొదలుకొని పని వాళ్ళ యొక్క జ్యేష్ఠ సంతానం అంతా పశువుల్లో కానీ మనుషుల్లో కానీ మొత్తాన్ని చంపేశాడు. ఇది ఎందుకంటే ఇవన్నీ దేవతలు కాదు, నేను మాత్రమే దేవుడిని రుజువుపరుచుకోవటానికి, ప్లస్ వీళ్ళకి పాఠం నేర్పించడానికి. అందుకే అక్కడ ఏమన్నాడు? ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదను, నేను యెహోవాను, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తమును గుర్తుగా ఉండును, నేను ఆ రక్తమును చూసి మిమ్మల్ని నశింపక దాటిపోయేదను, నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు, కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును, మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరించాలి. ఈ ఒక్కరోజే కాదు, ఈరోజు ప్రతి సంవత్సరం ఈ రోజును మీరు జ్ఞాపకం చేసుకొని ఒక పండుగలాగా ఆచరించాలి. ఎలా ఆచరించాలి? తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరించాలి. 7 దినములు మీరు పులియని రొట్టెలను తినవలను. 7 దినాలు పులియని రొట్టెలను తినవలను. మొదటి దినమున మొదలుకొని మీ ఇండ్లలో పొంగినది పారవేయవలను. మొదటి దినమున మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దానిని తిను మనుషుడు ఇశ్రాయేల్లో నుండి కొట్టివేయబడును. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను, 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలను. ఆ దినముల యందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును. ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించింది కనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినమును ఆచరింపవలను. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును. మొదటి నెల 14వ దినమున సాయంకాలం మొదలుకొని ఈ నెల 21వ దినము సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలను తినవలను. 7 దినములు మీ ఇండ్లలో పొంగినదేది ఉండకూడదు. పులిసిన దానిని తినువాడు అన్యుడే కానీ, దేశంలో పుట్టినవాడే కానీ ఇశ్రాయేలు సమాజంలో ఉండకుండా కొట్టివేయబడును. మీరు పులిసినదేది తినక మీ నివాసములన్నిటిలో పులియని వాటిని తినవలను అని చెప్పాను. వాళ్ళకి పెట్టిన రోలు అక్కడ నుంచి దాటి వచ్చారు. ఇక పులిసిందేది తినకూడదు. 2 రోజులు 7 రోజులు. 7 అనే సంఖ్య బైబిల్లో సంపూర్ణతకు సూచన, కంప్లీట్ అని. వారానికి 7 రోజులు. 6 రోజులు దేవుడు పనిచేశాడు, 7వ రోజున విశ్రాంతి. 7 సంపూర్ణం, కంప్లీట్. కాబట్టి 7 రోజులు పులియని రొట్టెలు తినాలంటే అర్థం ఏంటంటే ఇక మీరు పాతదేది ఉండకూడదు. పులిసిందంటే అర్థం ఏంటి? పులిసిందంటే పాడైంది. పొంగింది అనగానే పూరీలు పొంగుతాయి, పులిసిందని అర్థం. పులిస్తే పొంగిద్ది కదా. చిన్న పులుపు పెద్ద ముద్దలు ఏం చేసిద్ది? పాడు చేసిద్ది. అందుకే ఉపమానాల్లో కూడా యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 33వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త ఉపమానం లేకుండా యేసుక్రీస్తు వారు ఏమీ బోధించాడు అంటే ఎగ్జాంపుల్ చూపించాడు, ఉదాహరణ చూపించాడు. పరలోకానికి సంబంధించిన విషయాలు మనకు అర్థం కావని భూమి మీద కనపడే వస్తువులు చూపించి మనకు ఒక పాఠాన్ని నేర్పించాడు. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలుకి కట్టడెందుకు పెట్టాడు అనేది ఇక్కడ యేసుక్రీస్తు వారు ఉపమానంలో తెలియజేశారు. 13వ అధ్యాయము మత్తయి సువార్త
మళ్ళీ ఇక్కడికి వద్దాం నిర్గమకాండానికి. 33వ వచనం. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. ఉపమానం, పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. ఏమన్నా అర్థమైంది ఇది ఏమన్నా? ఒక స్త్రీ ఏం తీసుకుంది? 3 కుంచాల పిండా? చెప్పాలి. ఒక స్త్రీ ఏం పిండి? ఎంత పిండి? కొంచెం పిండా 3 కుంచాల పిండా? 3 కుంచాల పిండా? ఒక స్త్రీ 3 కుంచాల పిండి తీసుకోవాలా? ఒక స్త్రీ తీసుకొని ఎంత తీసుకుందో చెప్పాలి ఇక్కడ. పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. అంటే ఒక స్త్రీ పుల్లని పిండి కొంచెం తీసుకుంది, ఈ కొంచెం పిండి తీసుకెళ్ళి 3 కుంచాల మంచి పిండిలో కలిపేసింది. అంటే స్త్రీ తీసుకున్నది 3 కుంచాల పుల్లని పిండి కాదు, మంచి పిండి కాదు, కొంచెం పిండి తీసుకుంది. ఇదే పిండి పులిసిన పిండి. ఈ పిండి ఎప్పటిదాకా ఉంచింది దానిలో? 3 కుంచాల మంచి పిండిలో. ఆ 3 కుంచాల మంచి పిండి కూడా ఈ పుల్లని పిండిలాగా పులిసే వరకు దాంట్లో ఉంచిందంట. యేసుక్రీస్తు వారి మాటలు ఆషామాషికి అర్థం కావు. అక్కడ 3 కుంచాల పిండి తీసుకుందామో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కొంచెం పులిసిన పిండి. మీకు అందరికీ ప్రాక్టికల్గా అర్థమయ్యేదంటే, ఎన్ని పాలు కాసినా ఎన్ని పాలు కాసాం, అన్ని పాలు మజ్జిగ తోడేస్తామా? ఎన్ని వేస్తాం? లీటర్కి 1 చెంచా వేస్తాం. 5 లీటర్లు అయితే 5 చెంచాలు వేస్తాం, అంతే కదా. ఎన్ని లీటర్లు కాసామో అన్ని లీటర్లు మజ్జిగ తోడు వేయం. అంటే కొంచెం మజ్జిగ ఈ లీటర్ పాలను ఏం చేసింది చెప్పండి? తోడు పెట్టి మజ్జిగలాగా మార్చేసింది. కొంచెం మజ్జిగ మంచి పాలను ఏం చేసింది? తన స్వరూపంలోనికి మార్చేసింది. అదే పెరుగు అంటే నెక్స్ట్ ఇదే స్వరూపం కదా. పెరుగుని చిరికితే మజ్జిగ ఇది. ఏ లక్షణాల్లోకి ఈ మజ్జిగ పాలలాగా మారవచ్చుగా? పాలు ఎక్కువ ఉన్నాయా, మజ్జిగ ఎక్కువ ఉన్నాయా? పాలు ఎక్కువ ఉన్నాయి. మరి ఎక్కువ ఉన్న పాలలాగా ఈ కొంచెం మజ్జిగ మారిద్దా? మారదు. కొంచెం మజ్జిగ ఎక్కువ పాలున్నా కానీ ఈ ఎక్కువ పాలను ఏం చేస్తుంది? తన స్వరూపంలోకి మారుతుంది. ఇప్పుడు చెడు మంచిగా మారిద్దా, మంచి చెడుగా మారిద్దా? ఎక్కువ మంచి ఉంది, కొంచెం చెడు ఉంది. ఈ ఒక్క చెడుని చూస్తారా, అంత మంచిని చూస్తారా? చెప్పండి. నేను చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్పాను. ఈ తెల్లని చొక్కా మీద ఎంత ఇంకు మార్క్ ఉందనుకోండి, పాస్టర్ గారు మీ చొక్కా మీద ఎంతమంది గుర్తు చేస్తారు? ఇంత బండి వేసుకొని అంతమంది మనుషులు వెళ్తుంటే స్టాండ్ తీయలేదనుకోండి, సైడ్ స్టాండ్, ఎంతమంది చెప్తారో తెలుసా? 1 కిలోమీటర్ వెళ్ళేలోపు సార్ 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 అంటాడు. ఏం అడిగి ప్రేమ అది. ఇంతకుముందు అంటే లైట్లు ఆన్ ఆఫ్ ఉండేవి బళ్ళకి, ఇప్పుడు అంతా డైరెక్ట్ అయిపోయినాయి కాబట్టి ఎవరు చెప్పట్లా. ఇంతకుముందు లైట్ పగలు వేసుకొని వెళ్ళామనుకోండి, ఏం చేసేవాళ్ళు? సార్ అంటే మీ దీపం వెలుగుతుంది, ఆర్పేసుకోండి అని అర్థం, అంతే కదా. లైట్ ఆర్పుకోండి, అనవసరం కరెంటు బిల్లు కట్టాల్సి వచ్చింది అన్నట్టుగా గుర్తు చేస్తారు. అంటే పగల లైట్ వేయాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు అనవసరంగా వేసుకున్నారు, మీకు కరెంటు కాలిద్ది అన్నట్టుగా ఆర్పేసుకోండి అని చెప్తారు. అంటే ఇంత బండి మీద ఆయనకి ఏం కనపడింది? ఏదో ఉండకూడని విధంగా ఉంది కాబట్టి అది కనపడింది. అలాగే ఎంత మంచి అన్నా చేయను, ఆ మంచి అంతా కనపడదు మనుషులకి. ఏం కనపడుద్ది? నువ్వు ఇది చేసావు కానీ ఈ మొత్తం మంచిని ఏం చేస్తారు? తొంగలో దొక్కేసి ఈ ఒక్కటాన్నే హైలైట్ చేస్తారు. పులిపిండి పరిస్థితి కూడా అదే. ఈ ఒక్కరో పులిపిండి ఆ ముద్దంతటిని ఏం చేసింది? పులి చేసింది. ఎంత కొంచెం మజ్జిగ ఆ పాలన్నిటిని ఏం చేసింది? తన స్వరూపంలోకి ఎలాగ మార్చుకుందో. చెడు తొందరగా వ్యాపించిద్ది, మంచి నిదానంగా వ్యాపించిద్ది. నిదానంగా వ్యాపించి బాగా మంచిగా ఉన్న ఒక్క క్షణంలో చిన్న చెడు దానికి అటాక్ అయిందనుకోండి, ఇంతకాలం కాపాడుకున్న మంచి అంతా ఏమైపోయింది? చెడైపోయింది. అందుకే మీ తరతరములకు నిత్యమైన కట్టడ 7 రోజులు చేయండి అన్నాడు. మళ్ళీ నిర్గమకాండానికి వెళ్దాం. 23వ అధ్యాయం కూడా చూద్దాం ఒకసారి. 15వ వచనం, 23:15, 14:15.
15 పులియని రొట్టెల పండుగను ఆచరింపవలను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు అను నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలను. నా సన్నిధిని ఎవడు ఒట్టి చేతితో కనబడకూడదు. చాలండి. ఏం చేయాలి? 7 రోజులు పులియని రొట్టెలనే తినాలి. ఎందుకు 7 రోజులు పులియని రొట్టెలు తినమన్నారంటే ఐగుప్తులో మీరు పులిసిపోయారు. ఆ పులిసిపోయిన ఐగుప్తీలతో మీరు కూడా ఏమైపోయారు? పులిసిపోయారు. అక్కడ నుంచి ఇప్పుడు ఫ్రెష్ మొత్తం మీరు ఇశ్రాయేలీయులు అయిన వారు ఐగుప్తులో నుంచి విడిపించబడినప్పుడు ఫ్రెష్ అప్ అయ్యారు. అంటే ఇక పులిసిందేది? ఆ పాతది ఐగుప్తులో నుంచి నువ్వు చేసిన విగ్రహారాధనలు కానీ వారి పారంపర్య ఆచారాలు కానీ వాళ్ళు ఎన్ని చేసేవాళ్ళు అంటే అన్ని చేసేవాళ్ళు. చంద్రుని మొక్కేవాళ్ళు, సూర్యుడిని మొక్కేవాళ్ళు, ప్రతి బొమ్మ వాళ్ళకి దేవుడే. ఇవన్నీ కాక ఆ దేవుళ్ళకి తమకు పుట్టిన పిల్లల్ని బలిగా అర్పించేవాళ్ళు. ఆ దేవుళ్ళ బొమ్మలకి వీళ్ళకు పుట్టిన పిల్లలు ఆ దేవతకు బలిస్తే మాకేదో మేలు జరిగిద్ది, ఆ దేవతకు బలిస్తే మా గ్రామం అంతా బాగుంటుంది. ఇలాంటి మూఢనమ్మకాలతో ఆ దేవతల బొమ్మలకి బలిస్తూ ఉండేవాళ్ళు. దానికోసం సోలాలు గుచ్చుకునేవాళ్ళు, చిందులు వేసుకునేవాళ్ళు, కత్తులతో కోసుకునేవాళ్ళు. ఇంకా భయంకరం ఏంటంటే అగ్ని కొంపట్లు పెట్టి వాటిని నడుస్తూ దాటుతూ ఉండేవాళ్ళు. అగ్నిగుండాలు ఏర్పాటు చేసి, బొగ్గులు నిప్పులు ఏర్పాటు చేసి వాటి మీద ఇప్పటికీ ఉన్నాయి కదా ఆచారాలు. ఇవన్నీ ఐగుప్తులో నుంచి వచ్చినాయి అంట. ఐగుప్తు నాగరికత, ఆ నాగరికతతో పాటు అనాగరికత కూడా ఐగుప్తులో నుంచే డౌన్లోడ్ అయింది ఈరోజు సమాజానికి. చాలామంది మంత్రగాళ్ళు ఉండేవాళ్ళు ఐగుప్తులో, చాలామంది సోది చెప్పేవాళ్ళు ఉన్నారు, కర్ణపిశాచి కలిగిన వారు ఉన్నారు. ఈ అలవాట్లన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇశ్రాయేలీయుల కంటే అందులో నుంచి. దేవుడు 7 దినాలు చేయమన్న కారణం ఏంటంటే అందులో నుంచి ఏ చెడును మీరు తీసుకొని రాకూడదు. మీరు కొత్త మొత్తం అవ్వటానికి పాతదైన పులిపిండిని తీసేయండి, విడిపించండి అని ఖచ్చితంగా ఎందుకు చెప్పాడు? 7 రోజులు అంటే సంపూర్ణంగా మీరు 7 రోజులు చేస్తే కంప్లీట్గా మానేస్తారు అనే ఉద్దేశంతోనే సంవత్సరం చేయమన్నాడు. ఎందుకంటే సంవత్సరానికి జనరేషన్ మారిద్దిగా, పిల్లలు పుడతా ఉంటారు కాబట్టి కొత్త జనరేషన్ వచ్చింది, వాళ్ళకి తెలియాలి, ప్లస్ వీళ్ళు మర్చిపోకూడదు. వీళ్ళకి ఎప్పుడు గుర్తుండాలి, ఓహో మనం ఒకప్పుడు పులిసిన దాంట్లో ఉన్నాం, ఇప్పుడు మనం ఫ్రెష్ ముద్ద కాబట్టి ఇంకా పులిసిందేది మనలో ఉండకూడదు అని వాళ్ళకి గుర్తు రావటానికి సంవత్సరం ఏం చేయాలి? ఈ దినాన్ని ఆచరించాలి. 18 కూడా చదవ, 18వ వచనం. మొదటి నెల 14వ దినము సాయంకాలం మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలం వరకు మీరు ఏం తినాలి? పులియని రొట్టెలను తినవలను. 7 దినములు మీ ఇండ్లలో కొవ్వినదేది ఉండకూడదు. పులిసిన దానిని తినువాడు అన్యుడే కానీ దేశంలో పుట్టినవాడే కానీ ఇశ్రాయేలు సమాజంలో ఉండక కొట్టివేయబడును. ఇళ్లలో పులిసింది ఉండకూడదు, మీలో ఉండకూడదు. ఎక్కడ ఉండకూడదు? మన ఇంట్లో కూడా. అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి ఇల్లంతా బూజు దొలుపుతాం కదా. ఎందుకు? శుభం. ఏది క్రిస్మస్లకు దులిపిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా. క్రిస్మస్కి బూజంతా దులుపుతారు. పాత సామాన్లోడికి పాత సామాన్లన్నీ వేసేస్తారు. అన్నీ కొత్తగా తయారు చేసుకొని మళ్ళీ తుడిచి కడిగి మళ్ళీ జాగ్రత్తగా ఇంట్లో సర్దుకుంటూ ఉంటాం. ఎందుకు? సంవత్సరం అయింది, పాత దేవుళ్ళు ఉంటే మనకి ఇబ్బంది అని ఆ దుమ్ము, ధూళి, బూజు ఇలాంటివన్నీ దులిపేసి పాత్రలు కూడా శుభ్రం చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకుంటాం. హిందువుల్లో కూడా చాలామంది ఉంది, ఎప్పుడు శుభ్రం చేస్తారో చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకున్న ఇదే, ఈ ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలుని తీసుకొచ్చినప్పుడు పులిసింది ఏది ఉండకూడదంటే పాతదేది ఉండకూడదు. పాతది ఉంటే కొత్త దాన్ని పాడు చేసిద్ది. ఈ పులుపు ఏం చేసిద్ది? మిగతా దాన్ని పడింది. అంటే పాతది సర్ది పడితే మిగతా దాన్ని పాడు చేసిద్ది. మీరు గమనించండి, మంచి అరటిపళ్ళు 1 డజన్ ఆడబెట్టండి, బాగా పండిపోయి బాగా మగ్గిపోయి ఏ పురుగులు తిరుగుతూ ఉన్న ఆ అరటిపండు తీసి ఆడబెట్టండి, తెల్లారి చూడండి ఈ మంచి అరటిపళ్ళు ఏమవుతాయో తెలుసా? ఎందుకు? ఇన్ని మంచి డజన్లు ఉన్నాయి కదా, ఈ మంచి కలిసి దీన్ని బాగు చేయొచ్చుగా. అది కుదరదు కదా. ఏం చేసిద్ది? ఈ ఒక్కటే చెడ్డది అన్ని మంచి కాయలను ఏం చేస్తుంది? చెడగొడుతుంది. అందుకే పులిపిండి చాలా ప్రమాదం. పులిపిండి
చాలా ప్రమాదం. ఇప్పుడు మనం యేసుక్రీస్తుని అంగీకరించి పులిపిండి అంతా వదిలించుకొని ఫ్రెష్ ముద్దయ్యాం, అంతేనా? బాప్తీసం తీసుకున్నామంటే ఏమయ్యాం? ఫ్రెష్ ముద్దయ్యాం. ఇంకా మనలో పులిపిండి ఉండాలా వద్దా? ఉండకూడదు. ఉందా లేదా? ఉందా లేదా? లోకంలో ఉంటున్నాం, కొంచెం ఏంది విస్తారంగానే ఉంది. కాటా పెడితే బాగా పులిపిండే కిందకి వెళ్ళిపోద్ది, మంచిది అలా తేలిపోద్ది కాటా పెడితే. మరి ఈ పులిపిండి ఏం చేయాలి? ఏం చేయాలి? ఎన్ని రోజులకు తీసేయాలి చెప్పండి? తరం వెంబడి తరం గతించిపోతుంది, రోజులు తిరిగిపోతున్నాయి. మనం వస్తున్నాం, వింటున్నాం, వెళ్తున్నాం. పులిపిండి మాత్రం అలాగే ఉండిపోతుంది. పులిపిండి శాతం పెరుగుతుందే తప్ప ఈ పులిపిండి పోయి పరిశుద్ధమైన ముద్ద అవుతారేమోనంటే పరిశుద్ధమైన ముద్దలో మళ్ళీ గబక్కన వస్తుంది పులిపిండి. ఇది పులిపిండి కాదు అనుకుంటున్నాం మనం, దాన్ని అలాగే ఉంచుతున్నాం. ఇది మెల్లిమెల్లిగా ఏమవుతుంది? ఈ ముద్దను ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. ఆ సంగతి మనకు తెలియట్లా. మనకు అర్థమవుతుందా? ఆత్మీయంగా వాక్యం విని సరి చేసుకోవాలి. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఉండాలి. ఎవరితో ఏమో అనిపించుకోకూడదు. నేను వాక్యానుసారంగా బతకాలి అనుకుంటున్నాం. ఈలోపు తెలియకుండానే ఒక పులిపిండి మనలో చిన్న ముద్ద పెడుతుంది. ఒక స్త్రీ తీసుకొచ్చి ముద్దలో పెట్టేస్తుంది. దాంతో మనమంతా ఈ పులిపిండి మనల్ని పాడు చేస్తుంది. మనకు తెలియకుండా తీసుకొచ్చి పెడుతుంది. ఎవరా స్త్రీ అంటే అపవాదిగాడు. తెలియకుండా తీసుకొచ్చి ముద్దంతా పులి వరకు తీసుకొచ్చి అందులో పెడుతుంది. అక్కడ చెప్పిన ఉద్దేశం, యేసుక్రీస్తు వారు 13వ అధ్యాయంలో చెప్పిన ఉద్దేశం ఏంటి? చిన్న పులిపిండి ముద్దంతని పొలబెడుతుంది. ఇది నెగిటివ్గా చెప్పినట్టుగా లేదు. ఒకసారి మనం జాగ్రత్తగా అందులోకి వెళ్ళి ఆలోచిస్తే, ఇప్పుడు పులిపిండి తీసుకొని ఒక స్త్రీ తీసుకొని వచ్చి 3 కుంచెముల పిండి అంతా పులిసే వరకు దాచిపెట్టినట్టుగా అక్కడ ఉంది. దాన్ని దేంతో పోల్చాడు? పరలోక రాజ్యం. అంటే పరలోక రాజ్యం పులిపిండితో సమానమా? మీకు అర్థమైందా? పులిపిండి చెడ్డదా మంచిదా? చెడ్డది. పులిపిండి చెడగొడుతుంది. మంచి ముద్దను ఏం చేసింది? చెడగొట్టింది. ఇప్పుడు పరలోక రాజ్యం కొంచెం పులిపిండి తెచ్చి మంచి పిండిలో పెట్టిన దాన్ని పోలి ఉందన్నాడు. ఇప్పుడు కొంచెం పులిపిండి మంచి పిండిని ఏం చేసింది? పొలం పెట్టింది. కాబట్టి పరలోక రాజ్యం కూడా పులిపిండితో సమానమా? అందుకే అది దేనిగా చెప్పాడు? ఉపమానంగా చెప్పాడు. ఉపమానం అంటే అందులో ఉన్న వస్తువులను తీసుకోవాలి, అందులో ఉన్న సారం తీసుకోవాలి. అంటే ఒక చిన్న పులిపిండి పెద్ద ముద్దను ఎలా చెడగొడుతుందో, ఇప్పుడు మీరు ఒక వాక్యం విని పరిశుద్ధంగా తీర్చబడిన మీరు ఈ ముద్దలో, సమాజం అనే పెద్ద ముద్దలో మీరు జాయిన్ అయితే, ఈ ముద్దని మీరు ఏం చేయాలంటే, పులిపిండి కొంచెమైనా పెద్ద ముద్దను ఎలాగా తన రూపానికి మార్చుకుందో, పరిశుద్ధులైన మీరు కూడా పులిపిండిలాగా, పులిపిండి కాదు మీరు, పులిపిండిలాగా ఆ పెద్ద ముద్దను బాగు చేయడానికి మీరు తన రూపంలోకి ఆ పెద్ద ముద్దను మార్చుకోవడానికి ప్రయత్నించండి అనే ఉద్దేశంతో చెప్పాడే తప్ప మనం చెడిపోయిన వాళ్ళం కాదు, పులిపిండి కాదు. ఇక అర్థమైంది అనుకుంటా. నెగిటివ్గా ఉన్నట్టుగా అనిపించిన అందులో ఏ యాంగిల్ చెప్పాడు? పాజిటివ్ యాంగిల్ చెప్పాడు. కొంచెం పులిపిండి ముద్దంతని పాడు చేసింది. నేనెంతటోడిని, నేనెంతటి దాన్ని, వాళ్ళని నేనేడ బాగు చేస్తాను, వాళ్ళు నాకంటే గొప్పోళ్ళు కదా, అట్లాంటి వాళ్ళకి నేను వాక్యం చెప్పగలనా, నాకు ఆ సామర్థ్యం ఉందా అని అనుకోబాకు. నువ్వు ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా రక్షించబడిన ఒక వ్యక్తివి. యేసుక్రీస్తు ద్వారా రక్షించబడిన వ్యక్తి లోపల ఏముందంటే వాక్యం ఉంది. మనకు ఆ కెపాసిటీ లేకపోవచ్చు, కానీ మన లోపల ఉన్న వాక్యానికి ఆ కెపాసిటీ ఉంది. కాబట్టి నీలో ఉన్న వాక్యాన్ని నువ్వు వాళ్ళకి అందిస్తే వాళ్ళు ఏమైపోతారు? మారిపోతారు. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అవని, పెద్ద ముద్ద అవని, ఆ పెద్ద ముద్ద ఏమైంది? ఈ వాక్యం ద్వారా ఏమైంది అంటే, ఇక్కడ వాక్యముతో పులిపిండిని పోలిస్తే పులిపిండి చెడ్డదవ్వచ్చు, కానీ మార్చిన విధానం కావాలి మనకు. అక్కడ కొంచెం పులిపిండి అంత పెద్ద ముద్దను ఎలా మార్చిందో, చిన్న వాక్యాన్ని తీసుకొని నీకు వచ్చిన దాన్నే నువ్వు ఆ ముద్దకు చెబితే ఆ ముద్దలో కొంత మారిద్ది. నిదానంగా ముద్దంతా ఈ వాక్యానికి కనెక్ట్ అయ్యి మారే అవకాశం ఉంటుంది. అక్కడ సారం అది తీసుకోవాలి తప్ప నువ్వు పరలోక రాజ్యాన్ని పులిపిండితో పోల్చాడేంటి యేసుక్రీస్తు వారు అనుకోకూడదు. అర్థమైందా? కాబట్టి కొంచెం పులిపిండి మనలో ఉంటే మనల్ని ఏం చేసిద్ది చెప్పండి? ఏం చేసిద్ది? చెడగొట్టిద్ది. మనకున్న పవిత్రత అంతా పోయిద్ది.
మనకున్న పవిత్రత అంతా పోయిద్ది. ఇది తరతరము వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. మరొక వచనాన్ని చూద్దాం. 34 నిర్గమకాండం 34:25. పులిసిన దాంతో యేసు దేవుడికి ఇచ్చే బలులు ఉంటాయి కదా, ఆ బలులు ద్వారా అర్పించే రక్తాన్ని కూడా ఏం కలపకూడదు, పులిసిన దాన్ని నా బలుల రక్తంతో అర్పింపకూడదు. పస్కా పండుగలోని బలి సంబంధమైన మాంసమును ఉదయకాలం వరకు ఉంచరాదు. ఎప్పటిదాకా? ఎందుకు? ఉదయానికి ఉంచితే మాంసం ఏమైపోద్ది? పాడైపోద్ది. అంటే స్టోర్ ఉన్నది ఏది దేవునికి పనికిరాదు, ఫ్రెష్ కావాలి. ఏం కావాలి దేవుడికి? మనకు వేడి వేడి అన్నం కావాలా, సద్దన్నం కావాలా? వేడి వేడి అన్నం కావాలి కదా. సద్దన్నం తింటారు ఎవరన్నా ఇష్టపడి? సద్దన్నం తింటే మంచిది ఆరోగ్యం అని ఎవరో ఆయుర్వేదం వాళ్ళు ఎవరన్నా చెప్తే అప్పుడు బాగా సర్ది పెట్టుకొని తింటాం, అది ఆరోగ్యం కోసం. కానీ జనరల్గా ఎవరు ఇష్టపడరు? ఎవరు సద్దన్నానికి ఇష్టపడరు. ఫ్రెష్గా కావాలి. అందుకే వేడి వేడి భోజనం తయారని బోర్డు పెడతారు హోటల్ ముందు. వేడి వేడి బిర్యానీ తయారని బోర్డు పెడతారు. ఆ వేడి వేడి పదం చూడగానే మనకు నోట్లో నీళ్ళు వస్తాయి. బాగా చల్లని ఫ్రిడ్జ్లో పెట్టిన బిర్యానీ అని అన్నారనుకో, బోర్డు పెట్టానుకో, ఏమైద్ది? ఎవడు వెళ్ళడు, ఆ బిర్యానీ అక్కడే ఇంకా సర్దిపడిపోదు కదా. ఇప్పుడే వేడివేడికి ఇప్పుడే తీసి, అందుకే మనకి దబరాలు డైషాలు కూడా రోడ్డు మీద పెట్టి వండి అప్పుడప్పుడు ఫ్రెష్గా టకా కొట్టి అమ్ముతూ ఉంటారు. మనకేం అర్థం అవ్వాలి? ఇది ఫ్రెష్ అని అర్థం అవ్వాలి. స్టోర్ ఉందంటే మాత్రం ఆటోమేటిక్గా పాడైపోద్ది. మనలో ఉండకూడదు, మన పరిసరాల్లో కూడా పులిసింది ఏది ఉండకూడదు అన్నాడు. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 4వ వచనం. ద్వితీయోపదేశకాండం 16:4. మీ ప్రాంతములన్నిటిలో 7 రోజులు పొంగిన ఏదైనాను కనబడకూడదు. మరియు నీవు మొదటి తేదీ సాయంకాలమున వధించిన దాని మాంసమును కొంచెమైనను ఉదయం వరకు మిగిలి ఉండకూడదు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పొలముల్లో దేని యందైనను పస్కా పశువును వధింపకూడదు. నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకునే స్థలములోనే నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వేళను, అనగా సూర్యుడు అస్తమించు సాయంకాలమున పస్కా పశువును వధించి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకునే స్థలమున దానిని కాల్చి భుజించి ఉదయమున తిరిగి నీ గుడారములకు వెళ్ళాలి. అంటే ఎప్పుడు ఫ్రెష్గానే తినాలి తప్ప తెల్లారిందాక దాన్ని ఉంచకూడదు. నీ పరిసరాల్లో కూడా ఉండకూడదు, నీలో ఉండకూడదు, నీ పరిసరాల్లో కూడా ఉండకూడదు. అంటే పులిసింది మన దగ్గర ఉన్న చుట్టుపక్కల ఉన్న బ్యాక్టీరియాలాగా అంటుకొని అందరినీ పాడు చేస్తుంది. ఇది బోధ విషయంలో కూడా పులిసిన పిండి ఈరోజు సమాజంలో ఉంది. పులిసింది అంటే నిన్ను చెడగొట్టేది అని అర్థం. పులిసిన పిండి అంటే నిన్ను పాడు చేసేది అని అర్థం. దేవుడు ఫ్రెష్గా ఐగుప్తులో నుంచి వచ్చిన ఇశ్రాయేలీలకి ఫ్రెష్ ముద్ద అవటానికి పులిసిందేది తెచ్చుకోవద్దు. ఐగుప్తులో నుంచి మీ పాత అలవాట్లు ఏమి తెచ్చుకోవద్దు, అక్కడ వస్తువులు తెచ్చుకోవద్దు అని కాదు. అక్కడ నుంచి మీరు నేర్చుకున్న ఆ విగ్రహారాధన లేదా వాళ్ళ పారంపర్య ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ విడిచిపెట్టండి. మిమ్మల్ని ప్రత్యేకించాను, సపరేట్ చేశాను. పరిశుద్ధ జనాంగం అంటే అర్థం ఏంటంటే సపరేట్ చేశాను. మీరు లోకానికి వేరై, ఐగుప్తు ప్రాంతానికి వేరై మీరు ఫ్రెష్ అవ్వాలి. వాళ్ళ అలవాట్లు వాళ్ళ ఆచారాలు మీకు వద్దు, విడిచేయండి. ఇప్పుడు మీలో ఏమాత్రం ఒక్క ఆచారం యువతలకు వచ్చినా మిగతా ముద్దను ఏం చేసిద్ది? అది చెడగొట్టింది. కాబట్టి 7 రోజులు ఖచ్చితంగా పులియని రొట్టెలనే తినాలి. పొంగింది ఏది మీ దగ్గర ఉండకూడదు, మీ పరిసరాల్లో కూడా ఉండకూడదు. ఇది యేసుక్రీస్తు వారు చెప్పాడు. పాత నిబంధనలో ఇశ్రాయేలుకి దేవుడు విధించిన కట్టడ. ఎందుకంటే వీళ్ళు ప్రత్యేక జనాంగం కాబట్టి దేవుడు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారంగా వీళ్ళు బ్రతకాలి. ఐగుప్తులో వాళ్ళు నేర్చుకున్న ఆజ్ఞల ప్రకారంగా వాళ్ళు బ్రతకూడదు. క్రీస్తులోనికి వచ్చిన మనము కూడా పాతకాలంలో ఉన్న అలవాట్లు కానీ ఆచారాలు కానీ సాంప్రదాయాలు కానీ మొత్తం విడిచిపెట్టాలి. అది ఏమాత్రం క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఇటు వచ్చింది అనుకో, ఈ ఒక్కటే కదా అని మనం అనుకుంటాం. ఈ ఒక్కటే ఏం చేసిద్ది మనల్ని? చెప్పండి. మిగతా పరిశుద్ధత అంతా
పాడు చేసేది. చాలామందికి ఉన్న బలహీనత ఇదే, నేను వాళ్ళకంటే తక్కువే కదా, వాళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారు కదా అని సరిపెట్టుకుంటూ ఉంటాం. పక్కనోడితో, చెడిపోయినోడితో బేరీజు వేసుకునేవాళ్ళు ఎవరు చెప్పండి? ఎవరైనా ఎగ్జామ్స్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవ్వాలంటే ఎవరితో పోల్చుకుంటారు? తన తర్వాత ర్యాంకు ఎవరికైతే పైన వచ్చిందో వాళ్ళతో పోల్చుకుంటారు. నాకంటే వీడికి తక్కువ ఉందిగా, పర్లేదు అనుకుంటే వాడికంటే తగ్గిపోతావు తర్వాత. అర్థమైందా? ఎవరితో పోల్చుకోవాలి? మనకంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళతో పోల్చుకోవాలి. అలాగే పరిశుద్ధత విషయంలో కూడా ఈయన నాకంటే ఎక్కువ చేస్తున్నాడే, నేను కూడా ఆ స్టేజీ దాటాలి అని అనుకోవాలి తప్ప, మనకంటే తక్కువగా ఉన్నవారు, సరిగ్గా పాటించిన వారిని పోల్చుకున్నాం అనుకో, వాళ్ళంత దరిద్రంగా ఉంటేనే అట్టున్నారు, మనం కూడా ఉంటే ఏం పోయింది, మనం వాళ్ళకంటే కొంచెం ఒక మెట్టు ఎక్కువే కదా అనుకున్నాం అనుకో, అంటే ఏముంది మన దగ్గర? పులిపిండి లోపల ఉందని అర్థం. అలాగే బోధ విషయంలో కూడా పులిపిండిని పంచేవాళ్ళు ఉన్నారు చాలామంది. ఇది దేవుని మాటే అన్నట్టుగా, దేవుడు చెప్పిన మాటే అన్నట్టుగా సొంత భాష్యాన్ని కలిపి వాక్యంలో జోడించి చెప్తారు. అందుకే శాస్త్రులు పరిచయాల గురించి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఒకటి మన బైబిల్లో చూడగలిగితే, లూకాసు వార్త 12వ అధ్యాయము 1వ వచనం. లూకాసు వార్త 12:1. అంతలో ఒకరినొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగాను, పరిసయ్యుల వేషధారణను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి అన్నాడు. ఇదేంటండి? పరిసయ్యుల వేషధారణ అను పులిపిండిని గూర్చి జాగ్రత్త పడుడి అన్నాడు. అంటే పరిసయ్యుల నటించే విధానాన్ని దేంతో పోల్చాడు? పులిసిన పిండి. లోపల ఒక రకంగా ఉంటారు, బయటికి ఒక రకంగా ఉంటారు. బయటకు ఉన్న రకాన్ని చూశారనుకో, అలాగే మీరు కూడా మారిపోయే ప్రమాదం ఉంది. వాళ్ళు బయటికి కనిపించే రకం పులిసింది, వాస్తవంగా అది ఫ్రెష్గా కనపడింది. మీకు అర్థమవుతుందా? బయట మనం ప్రవర్తించే విధానం నటించే వాళ్ళు చాలామంది ఉన్నారు. బయటకు ప్రేమగా, సాత్వికంగా, అస్సలు అరవకుండా, ఎవరిని గద్దించకుండా, మన కళ్ళ ముందు ఎంతమంది విశ్వాసులు తప్పు చేస్తున్నా, పోన్లే దేవుడు ప్రేమమయుడిగా, వాళ్ళే బాగుపడతారులే, సర్దుకుంటారులే, ఇయ్యాల కాకపోతే రేపు బాగుపడతారని వదిలేసేవాడు ఉన్నాడు అనుకో, ఆడు వేషధారి అని అర్థం. అలాంటి వాళ్ళని మనం ఏమన్నా అపార్థం చేసుకుంటామా? చెప్పండి. మా పాస్టర్ గారు ఎవరిని ఏమన్నాడండి, ఎవరేం చేసినా పోన్లే దేవా ఈయన్ని బాగు చేయ, క్షమించాయని ప్రార్థన చేస్తాడు, ఎవరిని గద్దించలేంటాడు, బాగుపడతాడు, చెడిపోతాడు. అలాంటి పాస్టర్ అందరికీ నచ్చుతాడా? నచ్చడా? అందరికీ నచ్చుతాడు. ఎందుకంటే మా పాస్టర్ ఎవరిని ఏమంటాడు, సీమకు కూడా అపకారం చేయడు. అదే అపకారం అంటే అర్థమవుతుందా? అందరికీ అపకారం చేసి తనకు తాను అపకారం చేసుకొని పోతున్నాడు. అలాంటోడే పరిసయ్యుడు అని చెప్తున్నాడు. పరిసయ్యుల వేషధారణను పులిపిండిని గూర్చి జాగ్రత్త పడండి. వాళ్ళు లోపల క్రూరమైన తోడేళ్ళు, బయటికి మాత్రం మంచి భక్తుల్లాగా, వాక్యాన్ని బోధించే బోధకుల్లాగా మీకు కనపడతారు. అది పులిపిండి అని మీరు గుర్తుపెట్టుకోండి అంటున్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? చెప్పండి, ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. కాబట్టి జాగ్రత్త పడండి శిష్యులకు చెప్తున్నా. అంటే అప్పటిదాకా పరిచయులు అనగానే అందరికీ అపారమైన గౌరవం. ఎందుకంటే వీళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు, ధర్మశాస్త్రోపదేశకులు. వాళ్ళు లేకపోతే మనకు అసలు తికాణా లేదు. వాళ్ళే మనకు ధర్మశాస్త్రాన్ని బోధించాలి. కాబట్టి అలాంటి వాళ్ళని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంటున్నారు వీళ్ళు. తెలియదు, వాళ్ళ లోపల లక్షణం తెలియదు. ప్రభువుకి అన్నీ తెలుసు కాబట్టి, హృదయాలోచనలు తెలుసు కాబట్టి, వాళ్ళ పై వేషాన్ని చూసి మీరు మోసపోవద్దు, అది పులిపిండి అని చెప్తున్నాడు. ఇదే మాట మత్తయి సువార్తలో కూడా చెబుతూ 16వ అధ్యాయము 5వ వచనం నుండి చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 5వ వచనం నుండి. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిది. అంతకుముందే రొట్టెలు పెట్టాడు కాబట్టి అవి తేవటం మర్చిపోయారంట. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యుల సద్దూకయ్యులను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. శిష్యులతో చెప్తున్నాడు. అంతకుముందే 5 రొట్టెలు 2 చేపలు ఇవన్నీ చేశాడు కదా.
ఆ గంపలు ఎత్తారు, మిగిలిన గంపలు ఎత్తారు కాబట్టి అవి నది దగ్గరికి తీసుకురావటం మర్చిపోయారంట శిష్యులు. వాళ్ళ వాళ్ళ ధ్యాస అంతా తిండి మీద, రొట్టెల మీద ఉంది. యేసుక్రీస్తు వారేమో పరిసయ్యులు, సద్దూకయ్యులు. ఇందాక పరిసయ్యుల గురించే లోకా గారు చెప్పారు, మత్తయ్య గారికి వచ్చేసరికి సద్దూకయ్యులను కూడా యాడ్ చేశాడు. పరిసయ్యులు, సద్దూకయ్యులను వారి పిలిచిన పిండిని గూర్చి జాగ్రత్త పడండి అని వారితో చెప్పాను. కాగా వారు, మనం రొట్టెలు తేలేదు కదా ప్రభువారు, మీరు ఏంది అక్కడున్న రొట్టెలు ఎందుకు తేలేదు, మనం రొట్టెలు తేనందుకే కదా ఈ మాట చెప్పినని తమలో తమరు ఆలోచించుకొని చూడండి. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద లేవని మీలో మీరు ఎందుకు ఆలోచించుకొనిచున్నారు? మీరు ఇంకానూ గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తితిరో అది అయినను, 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తిరో అది అయినను మీరు జ్ఞాపకం లేదా? నేను రొట్టెల గురించి మీతో చెప్పలేదని మీరు ఎందుకు గ్రహింపరు? రొట్టెలు అలా అనగానే వచ్చేస్తాయి. 5 రొట్టెలు 2 చేపలు ఎన్ని వేల మందికి పంచారు? 5,000 మందికి. అయినా ఎన్ని గంపలు ఎత్తారో గుర్తులేదా? 4 రొట్టెలు 7 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పంచారు, ఎన్ని గంపలు ఎత్తారో మీకు గుర్తులేదా? ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? నేను కదా చేసింది, అది కూడా మీకు జ్ఞాపకం లేదా అని నేను దాని గురించి చెప్పలేదు అని 11వ వచనం. నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరు ఎందుకు గ్రహింపరు? పరిసయ్యులు, సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చే జాగ్రత్త పడని చెప్పాను. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు కానీ పరిసయ్యులు, సద్దూకయ్యులు అనువారి బోధను గూర్చియే జాగ్రత్త పడని ఆయన తమతో చెప్పినని వారు గ్రహించిరి. ముందేమో రొట్టెలు అనుకొని అపార్థం చేసుకున్నారు. మళ్ళీ క్లారిటీ ఇచ్చేసరికి వాళ్ళకి అర్థమైంది, ఓహో పరిసయ్యులు, సద్దూకయ్యులు అనేవారు బోధను పులిపిండిగా చెప్తున్నారు మనకి. అంటే మీరందరూ నాశనం అయిపోయే బోధ చేస్తున్నారు వాళ్ళు, కానీ పైకి ఎలా కనపడుతున్నారు వాళ్ళు? చెప్పండి. ఫ్రెష్ ముద్ద, దేవుడు ఇప్పుడే మాకు తెలియజేస్తే మీకు తెలియజేస్తున్నాం అన్నట్టుగా చెప్తున్నారు. వాక్చాతుర్యంతో దేవుడు చెప్పని సంగతులు, ఎదుటివాడు చెడిపోయే సంగతులు చెప్తున్నారు. అవి మనుషులకేమో ఆనందంగా ఉంటున్నాయి, సంతోషంగా ఉంటున్నాయి, కానీ నరకానికి తీసుకెళ్లే మాటలు. పులిపిండి, కొంచెం పులిపిండి, 1-2 మాటలు చాలండి చెడిపోవటానికి. దీంతో మొత్తం సర్వనాశనం అయిపోద్ది భక్తి అంతా. అంటే బోధని ఏం చెప్పాడు యేసుక్రీస్తు వారు? పులిపిండితో పోల్చాడు. పరిసయ్యులు, సద్దూకయ్యులని వారి బోధ విషయం పులిపిండిలాగా ఉంది. ఆ బోధ మీకు ఎక్కిందా, మీరు కూడా పులిసిపోతారు, అందరు కట్టగట్టుకొని నరకానికి పోతారు. కాబట్టి మీరు ఏం చేయాలి? జాగ్రత్త తీసుకోండి. ఈరోజు సమాజంలో చాలా బోధలు ఉన్నాయి. ప్రతి బోధ ఎలా ఉంటుందంటే అదే బైబిలు, అదే వాక్యం, అదే దేవుడి గురించి కదా చెప్తున్నారు, తేడా ఏముంది అనిపిస్తుంది మనకి. కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇందాక మనం 13వ అధ్యాయంలో 33వ వచనం చదివితే అందరికీ అర్థం కాదు అది. ఇదేంటి పరలోక రాజ్యాన్ని పులిపిండితో పోల్చాడు, అది చెడు కదా పులిపిండి, మరి పరలోక రాజ్యాన్ని పులిపిండితో పోల్చాడు ఏంటని అపార్థం చేసుకునే అవకాశం ఉండేది. అది సరిగ్గా అర్థం చేసుకుంటే పోలిక అంతే. అలా అని పాముల వలె వివేకులై ఉండండి అనగానే అమ్మో మనల్ని సాతానుతో పోల్చాడు ఏంది అనుకుంటారు చాలామంది. పాము దేనికి సూచనగా తీసుకుంటారు? వివేకానికి. పాముని సాతానికి సంబంధించిన దానిగా చూసుకుంటారు. కాబట్టి ఎందుకంటే అవ్వమ్మ దగ్గరికి పాము రూపంలోనే సాతాను వచ్చాడు కాబట్టి పాముల్లాగా ఉండమన్నాడు ప్రభువారు. అమ్మో పాముతో పోల్చాడేంటి, సర్పంతో అని అపార్థం చేసుకునేవాళ్ళు ఉంటారు. అలాగే పులిపిండిని కూడా అపార్థం చేసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి అది దేనికి పోల్చాడనేది మామూలుగా చదివితే అర్థం కాదు. కాబట్టి పరిసయ్యుల బోధని పులిపిండిగా యేసుక్రీస్తు వారు చెప్పాడు. దాని గురించి మీరు జాగ్రత్త వహించండి అన్నాడు. ఇప్పుడు సమాజంలో చాలా పులిపిండి బోధలు ఉన్నాయి. ఏదైతే ప్రార్థనగా అయ్యారు, ఏదైతే భక్తిగా ఆళ్ళు యేసుక్రీస్తు వారిగా ఇదే బైబిల్గా అంటే అదే బైబిల్ చెప్తాడు, అదే బోధ చేస్తాడు, కానీ నేను పులిపిండిగా మార్చేస్తాడు. నీ ముద్దంతా పులిసిపోద్ది. చనిపోయి నరకంలో బాధపడేటప్పుడు తప్ప నేను పులిపిండి బోధ విన్నాను, పులిసిపోయానన్న విషయం మనకు అర్థం కాదు. బోధ మన జీవితాన్ని సరి చేసుకొని పరిశుద్ధమైనదిగా మార్చుకొని దేవుని దగ్గరకు చేరటానికి ఉపయోగపడే సాధనం వాక్యం. ఈ వాక్యాన్ని వక్రీకరించి కాస్త దానికి మసాలా యాడ్ చేసి పులిసిపోయేటట్టు చేసామనుకో ఎట్లా ఉంటుంది చెప్పండి? మొత్తం పులిసిపోద్ది. రేపు యుగాలు పాతాళంలో పులిసే పులుపు, పులిపే పులుపు కదా.
అందుకని పులిపిండిని గురించి ఖచ్చితంగా మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడి ఏం చేయాలి? పులిపిండిని గురించి జాగ్రత్త పడి ఏం చేయాలి? పులిపిండి లేకుండా ఉందా లేదా, నా ఆత్మ నా శరీరంలో ఏమన్నా పులిచిందా, పాత ఆలోచనలు కానీ, పాత అలవాట్లు కానీ, పాత బుద్ధి కానీ, ఆ లక్షణాలన్నీ ఉన్నాయా పోయినాయా? ఎక్కడికక్కడ మనం చెక్ చేసుకుంటే అప్పుడు మనకు అర్థమైపోద్ది. ఇది పెద్ద పులిపేం కాదులే అనిపించింది అనుకో. నాకు ఈ దగ్గు వచ్చిన దగ్గర నుంచి స్వీట్ తినటం మానేశాను. అప్పుడప్పుడు ఈ ఒక్కటే కదా అని అట్లా నోటేసి అనుకోను, ఆ రాత్రి దగ్గు ఒక్కరవేగా. అప్పుడప్పుడు మనోళ్ళు కూడా తిననిలే పాస్టర్ గారు ఆ మాత్రం తినపోతే ఎట్లా, ఏం కాదులే తిను అని ఎగదోస్తారు. తిన్న తర్వాత రాత్రులు సంగీత స్వరాలు వినపడుతుంటే అప్పుడు అర్థమైంది, ఈ ఒక్కరో స్వీటు అంత బాధ అయిందా నాకు అని వాక్యం కోసం దాన్ని త్యాగం చేసే పరిస్థితి వచ్చింది. అంటే కొంచెమే కదా అంటే అది ఏం చేసింది, దాన్ని చేయాల్సిన నష్టం దాని పని, అది చట్టం తన పని చేసుకెళ్ళినట్టు స్వీట్ తన పని తను చేసుకెళ్ళిపోతుంది. షుగర్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఆశ ఎక్కువయ్యి షుగరు అవి ఒక్కసారి తింటే ఏం కాదులే, ఇన్సులిన్ ఎటు ఉంది కదా అని వేసేస్తూ ఉంటారు. అడుసు తొక్కనేలా చెప్పండి, కాలు తినటం ఎందుకు, ఇన్సులిన్ ఎక్కించుకోవటం ఎందుకు, తగ్గించుకోవటానికి చూడాలి కదా. అంటే పులిపిండి అంత ప్రమాదం. కొంచెమే కదా ఉందని మనం ఖాతరు చేయలేదనుకో చాలా ప్రమాదం. ఇప్పుడు మనం కూడా పస్కా పశువుని వధించి మనం కూడా పస్కా పండగ చేయాలి. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం నుండి చూద్దాం ప్రియులారా. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుండి, మీరు అతిశయపట్ట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులువు చేయనని మీరు ఎరుగరా? ఎవరో పులిపిండి లేనివారు, క్రీస్తును అంగీకరించి వాక్యానుసారమైన బాప్తీసం తీసుకున్నవారు, పులిపిండి లేనివారు, పులిపిండి లేకుండా ఆ పులిపిండి అంతా యేసుక్రీస్తు వారు తన మీద మోపుకొని ఆ పులుపంతా తానే భరించి దానివల్ల వచ్చే నష్టాన్ని ఆయనే భరించి మనం ఫ్రెష్గా మనల్ని తీర్చాడు బాప్తీసం ద్వారా. మీరు ఇప్పుడు పులిపిండి లేనివారు అంటే పరిశుద్ధులు కనుక కొత్త ముద్ద కాబట్టి ఆ పాతదైన పులిపిండిని తీసి పారేయండి. ఛాయలో ఇశ్రాయేలీయులకి 7 దినాలు పులియని రొట్టెల పండగ చేయండి అని ఎందుకు చెప్పాడంటే, మీరు ఐగుప్తులో నుంచి ఏది డౌన్లోడ్ చేసుకోవద్దు, మొత్తాన్ని అక్కడే వదిలేయండి. ఏదన్నా అరాకొర ఉంటే 7 రోజులు ఏమవ్వాలి, శుద్ధైపోవాలి. మనకి 7 రోజులు మన జీవితకాలం. బాప్తీసానికి పొందని ముందు మనం ఐగుప్తులో ఉన్నాం, బాప్తీసం పొందిన తర్వాత మనం ఎక్కడికి వచ్చాం, కనాను దేశంలో ప్రవేశించడానికి ప్రయాణంలో ఉన్నాం. పరమ కనానుకు చేరాలి మనం. ఎక్కడుంది అది? పైన ఉంది, పరలోకం. పరమ కనాను అంటే పరలోకం. ఈ అరణ్య ప్రయాణం ఉంది మధ్యలో. ఐగుప్తు అనే పాపపు లోకంలో నుంచి విడిపించబడి పరిశుద్ధమైన ముద్ద అవ్వటానికి దేవుడు విడిపిస్తే, ఈ విడిపించిన తర్వాత మనం ఫ్రెష్ ముద్ద అవ్వాలి. ఎప్పటిదాకా? ఈ ప్రయాణం అయిపోయి కనాను దేశంలో ప్రవేశించేదాకా మనం ఫ్రెష్గానే ఉండాలి. అలా ఫ్రెష్ ముద్ద అవటానికి పాతదైన పులిపిండి ఇంకా ఏదైనా ఉంటే వెంటనే తీసి పారేయాలి. వెంటనే తీసి పారేయలేదు, 2 రోజులు ఉన్నాయి, 4 రోజులు ఉన్నాయి అని ఉంచామనుకో, దాన్ని ఏమైద్ది చెప్పండి? ఈ ఫ్రెష్ ముద్దను ఏం చేసింది? ఆ కాత మొత్తం చెడగొట్టింది. కొత్త సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. కొత్త సంవత్సరం, పాత సంవత్సరం ఇంకా 3 రోజుల తర్వాత వెళ్ళిపోద్ది. పాత సంవత్సరంతో పాటు మనం ఇప్పుడు ఏం చేయాలి? మీకు అర్థమైంది పాఠం. పాతదైన పులిపిండిని మనలో ఉన్న మన పరిసరాల్లో ఉన్న ఏం చేయాలి? తీసి పడేయాలి. తీసి దాచుకుంటే అంటే మళ్ళీ పెట్టుకోవచ్చులే అని, ఎందుకైనా మంచిది పడేయటం ఎందుకని పెట్టెలో దాచుకున్నాం అనుకో, హృదయంలోనే ఒక అరలో దాచిపెట్టామనుకో, దాన్ని తర్వాత తీసేద్దాంలే అని దాచామనుకో, ఇది ఊరుకోదుగా. హృదయంలో ఉన్న పులిపిండి ఏం చేసిద్ది? ఈ ఒక్కటేగా, ఎవరికి తెలియదుగా, అది అట్ట బడి ఉంటుంది, ఎప్పుడో ఒకసారి ఉపయోగపడిద్ది అని దాచేసుకున్నాం అనుకో, ఏమవుతుంది? ముద్దంతటిని పాడు చేసి మొత్తానికి నరకానికి దారి చూపించింది. చిన్నదే కదా అని పాము విషయంలో ఏమంటాం? చిన్న పామునైనా. మరి భక్తి విషయంలో చిన్నదే కదా, ఈ ఒక్కటే కదా అని వదిలేసామనుకోండి, ఏమైంది? నీ జీవితాన్ని, నీ పరిసరాల్ని నాశనం చేసి అంత ప్రమాదకరమైంది. ఏమంటే అంత ప్రమాదం అంటే అవును, అంత ప్రమాదమే. వాళ్ళని కొత్త ముద్ద అవ్వటానికే ప్రభువారు
పాతదైన పులిపిండి సారమంతా ఆయన అనుభవించి మనల్ని ఫ్రెష్గా తీర్చడానికే మన పాపములన్నీ తన మీద మోపుకొని పాపిగా మార్చబడ్డాడు సిలువలో. అంత త్యాగం ఆయన చేస్తే ఆ త్యాగానికి ఫలితంగా మనం ఫ్రెష్ ముద్ద అవటానికి వస్తే ఈ కొంచెం ప్రయాణం సగం జీవితం అయిపోయింది బాప్తీసానికి ముందే. ఇప్పుడు మిగిలిన జీవితం చాలా తక్కువ. తరం వెంబడి తరం గతించిపోతుంది. కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తామో లేదో తెలీదు. ప్రతిరోజు మనకు నూతనమే. ఈరోజు ఉన్నాం, రేపు ఉంటామో లేదో నో గ్యారెంటీ. అంటే రేపటికి మనం ఉంటామో లేదో తెలియనప్పుడు ఈరోజు మనలో ఏదన్నా పులిపిండి ఉంటే ఏం చేయాలి? అది నీ కోసమా ఇతరుల కోసమా? నీలో ఉన్న పులిపిండి నీకు ప్రమాదమా? అందరికంటే ముఖ్యంగా నీకు ప్రమాదమా ఇతరులకు ప్రమాదం? ఇతరులకు ప్రమాదం తర్వాత, ముందు నీకు ప్రమాదం కదా. ఆ ఒక్కరా పులిపిండి నిన్ను నరకానికి తీసుకెళ్తుంది కదా. ఇదేం చేయదులే, చిన్నదే కదా అని నిర్లక్ష్యం చేస్తే అది రేపు పెద్దదైపోయి నిన్ను నరకానికి తీసుకెళ్ళే అంత మహా పెద్ద ముద్ద అవుతుంది. అందుకే యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 12వ వచనం నుండి, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 12వ వచనం నుండి, మరియు నరపుత్రుడా, నీవు నీ జనులకు ఈ మాటలు తెలియచేయము. నీతిమంతుడు పాపము చేసిన దినమున, జాగ్రత్తగా వినండి, నీతిమంతుడు అంటే మంచి ముద్ద, పులిసిన ముద్ద? మంచి ముద్ద, ఫ్రెష్ ముద్ద, పాపము లేని ముద్ద. నీతిమంతుడు పాపము చేసిన దినమున అంటే పులిపిండిని ఎంటర్ చేసిన దినమున, పులిపిండిని అంగీకరించిన దినమున, పరిశుద్ధుడు పులిపిండిని అంగీకరించిన దినమున, పాపము చేసిన దినమున, అది వరకు అతడు అనుసరించిన అతని నీతి అతన్ని, అంతకుముందు ఫ్రెష్ ముద్దే, ఏ విషయాల్లో తప్పులు లేవు, అంత పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఏ రోజైతే పాపము చేశాడో ఆ పులిపిండి ఎంటర్ అయింది పరిశుద్ధమైన ముద్దలో. పాపము చేసిన దినమున అతి వరకు అతడు అనుసరించిన అతని నీతి అతన్ని విడిపించదు. దుష్టులు చెడుతనమును విడిచి మనసు తిప్పుకొన్న దినమున తాను చేసి ఉన్న చెడుతనమును బట్టి వాడు పడిపోడు. అలాగునని నీతిమంతుడు పాపము చేసిన దినమున తన నీతిని బట్టి అతడు బ్రతుకజాలడు. బ్రతుకజాలడు అంటే చనిపోయి నరకానికి పోతాడు అని అర్థం. మరి అంతకుముందు చాలా పుణ్యకార్యాలు చేశాడు, చాలా దేవునికి సేవ చేశాడు, పరిశుద్ధంగానే ఉన్నాడు, కాపాడుకున్నాడు. కానీ ఒక్క క్షణంలో ఏమైంది? ఆ రోజు ఒక బలహీన క్షణం, ఒక వర్షం కురిసిన రాత్రి. అది సినిమా డైలాగులు చెబుతాం కదా, స్టోరీలు. ఆ ఒక్కసారి ఆ చిన్న తప్పు, అబ్బా ఆ క్షణం నేను ఆ తప్పు చేయకపోతే ఈరోజు ఈ నరకానికి వచ్చేవాడిని కాదు కదా అని అనిపించకూడదు మనకి. ఆ చిన్నదే అని ఆ దినమున నువ్వు చేసిన ఆ తప్పు, ఆ పులిపిండి అనే కార్యక్రమం జరగటం వలన అంతకుముందు నువ్వు అనుసరించిన నీతి అంతా ఏమైపోయింది? ఏమైంది? మొత్తం వేస్ట్ అయిపోయిందండి. ఎన్ని రోజుల నుంచో తెల్ల చొక్కాని శుభ్రంగా కాపాడుకుంటే ఒక్కసారి అలా వెళుతుంటే కారు నీళ్ళకు తగిలి చక్రం అలా చిందింది. ఏమైంది? చొక్కా అంతా అయిపోయింది. చొక్కా ఉతుక్కోవచ్చు, జీవితాన్ని ఉతుక్కోలేవు. ఉతుక్కుందామన్నా బతికిలేవనుకో, ఆ రోజే చనిపోయావనుకో, పరిస్థితి ఏంటి? బతుకుంటే సరి చేసుకుంటున్నాం, పులిపిండి తీసేసుకొని మళ్ళీ ఫ్రెష్ ముద్ద అవుతున్నాం. ప్రభా క్షమించని రోజు సాయంత్రం ఉదయం దేవుడి దగ్గర క్షమాపణ అడిగి పులిపిండి తీసేసుకుంటున్నాం, ఫ్రెష్ అవుతున్నాం. ఆ రోజే చనిపోతే, పులిపిండి ఎంటర్ అయిన రోజే మనం చనిపోయామనుకోండి, ఏమైంది పరిస్థితి? పాత ముద్ద పనికిరాదు అక్కడ. కొత్తప్పుడు నువ్వు చనిపోయేటప్పుడు ఫ్రెష్గా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అందుకే రోమాపత్రిక 12వ అధ్యాయం ముగిస్తాను, 1-2 వచనాలు చదువుదాం. రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును, ఎలా పరిశుద్ధమును మనకు అనుకూలమా దేవుడికి అనుకూలమా? పాపంతో చేయకూడదా దేవుని పని? పులిపిండి కలుపుకొని చేయొచ్చా? ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర ఎన్నెన్ని పులిపిండిలు ఉన్నాయో లెక్కేసుకోండి. ఎవరికాళ్ళు బాగా ఫ్రెష్గా ఉన్నావు అనుకొని ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నావు, లోపల చాలా పులిపిండిలు ఉన్నాయి. పరిశుద్ధమును కండిషన్ అది. నువ్వు దేవుని పని ఎలా చేయాలంటే పరిశుద్ధంగా చేయాలి. లోపల ఏమాత్రం పులిపిండి ఉండకూడదు. ఎవరి మీద ద్వేషం ఉండకూడదు, ఎవరి మీద కోపం ఉండకూడదు, ఎవరి మీద పగ ఉండకూడదు, ఎవరి మీద
కుళ్ళు చూపు ఉండకూడదు. నేను వాక్యానుసారంగా బతకాలి, నాకు పరలోకం కావాలి అనుకుంటే ఇవన్నీ వదిలేస్తాం. ఐగుప్తులోనే వదిలేసాం వాళ్ళు. ఇప్పుడు మన పాత జీవితాన్ని అంతా వదిలేసాం. మళ్ళీ పాపపు లోకంలో తిరుగుతున్నాం కాబట్టి కాస్త కూస్త అంటుకుంటుంది. అంటుకున్న వెంటనే దులిపేసుకోవాలి. పంది గొర్రె ఎగ్జాంపుల్ తెలుసా? ఒక మురిక్కాల ఉంది, గొర్రె వెళ్తుంది, పంది వెళ్తుంది, దాటాల్సి వచ్చింది. గొర్రె దాటింది, పొరపాటున కాలు జారి కొద్దిగా ఆ బురద గుంటలో పడింది. ఆ బురద చింది ఒంటి మీద పడింది. అది ఇదిలించుకుంటూ వెళుతుంది. ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళలేక దాని ఒంటి మీద ఏమీ లేదు, బురదంతా ఇదిలించుకుంది. దానికి అసహ్యం. అదే పంది కూడా దాటింది, దానికి కూడా కాలు జారింది, ఒంటి నిండా బురద పడింది. అది ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. తేడా ఏంటి? తేడా పందికి మురిగి ఇష్టం. ఏముంది, నా మీద ఏం పడలేదని ఫీల్ అవుద్ది. మనం పందుల్లాగా ఉన్నామా, గొర్రెపిల్లలాగా ఉన్నాం? ఎన్నో పులిపిండ్లు మనలో ఉండా, నేను ఫ్రెష్, నాకేమి లేదు, నాకేం అనిపించట్లా అనుకున్నాం అనుకో, పందులు అంటోళ్ళం. గొర్రె ఏం చేసిద్ది? ఏమాత్రం లోపల అపవిత్రత ఉన్నా, పరిశుద్ధత లేకపోయినా, ఏ చెడు లోపల ప్రవేశించినా మనకు వెంటనే ఎలర్జీ రావాలి. గొర్రెకి ఎలాగ మురికి వస్తే ఎలర్జీ వచ్చిందో మనకు వెంటనే నేనేంటి ఈ తప్పు చేశాను, నేనేంటి ఈ పాపంలో పడిపోయాను, వెంటనే ఇది నాలో ఉండటానికి అవకాశం లేదు, గెట్అవుట్ అని గొర్రె ఎదిరించుకున్నట్టుగా దాన్ని విదిలిస్తే ఎప్పటికీ నువ్వు ఫ్రెష్ ముద్దే అవుతావు. అందుకే పరిశుద్ధమును దేవునికి అనుకోవాలి. నీకు కుదిరినప్పుడు, నీకు తీరినప్పుడు నేను దేవుని పని చేస్తానంటే దేవుడు యాక్సెప్ట్ చేయడు. కుదుర్చుకొని చేయాలి. అందుకే పనులు విడిచిపెట్టరండి దేవుని సన్నిధికి అంటాం. నాకు కుదిరినప్పుడు చేస్తాను ప్రభా, నాకు కుదరలేదు ఏందంట అన్నావు అనుకో, నాకు కుదరదు ఏందంట అని అటు పో అంటాడు. నీకు కుదిరినప్పుడు చేయటానికి కాదు దేవుడు పనిచ్చింది. దేవునికి అనుకూలముగాను నువ్వు బతుకున్నప్పుడే సజీవయాగంగా నీ శరీరములో పులిపిండి లేకుండా దేవుని పని సమర్పించుకోండి. దేవుని పనికి మీ అవయవాల్లో ఏమాత్రం పులిపిండి లేకుండా సజీవయాగంగా మీ అవయవాలను ఆయనకు సమర్పించుకోండి. దేవుడికి పరిశుద్ధమైన వ్యక్తులుగా ఉండి పని చేయటం కావాలి. ఏదైతే పనే కదా అని చేసేసావనుకో, పని జరిగిద్ది కానీ నీకు ఫలం ఉండదు. పని నువ్వు చేయకపోతే ఇంకొకరి చేత చేయించుకుంటాడు, నేను చేయకపోతే మరొకరి చేత చేయించుకుంటాడు. దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. ఏ జంతు చేత అయినా చేయించుకుంటాడు. మనుషులు పని చేయనప్పుడు గాడిద చేత చేయించాడు, బులాముకు బుద్ధి చెప్పించాడు. దేవుడు ఎవరితోనైనా పని చేయించుకోగలిగిన సామర్థ్యం ఆయనకుంది. కానీ అవకాశం ఈ పోటీలో నీకే ఇచ్చాడు అనుకోండి. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను దుర్వినియోగం చేసుకోకూడదు. నాలో ఉన్న పులిపిండిని తీసేద్దాం, ఫ్రెష్ ముద్దవుదాం. ఫ్రెష్గా కొత్త సంవత్సరంలో ఫ్రెష్గా ప్రవేశించి కొత్త నిర్ణయాలు తీసుకొని కొత్తగా దేవుని కార్యక్రమాలు చేస్తూ పరిశుద్ధంగా దేవునికి అనుకూలంగా నా కార్యక్రమాలు చేసి నూతనమైన యెరూషలేము, నూతనమైన పరలోకంలో నూతనంగా నేను ప్రవేశించాలి అనే ఉద్దేశంతో ముందుకు సాగుతారని ఆశిస్తూ పులిపిండిని తీసేసుకొని ఫ్రెష్ ముద్ద అవ్వాలని ప్రేమతో కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడ, పరమనందు ఆశీనుడవై ఉన్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నిజంగా తండ్రి 2024 సంవత్సరం డిసెంబర్ నెల 28వ తేదీ లోపు మాతో పాటు బ్రతికిన వారు ఎంతోమంది రాలిపోయారు. ఎంతోమంది ప్రమాదాల్లోనూ, అనారోగ్యంతోనూ, ఆర్థిక సమస్యలతోనూ, దిగులుతోనూ ఎంతోమంది ఈ లోకాన్ని, శరీరాన్ని విడిచి వెళ్ళిపోయారు. నిజంగా వారికంటే మేము గొప్పవడం కాదు, యోగ్యులము కాదు. ఒక రకంగా చెప్పాలంటే అందరిలోనూ పులిపిండి ఉందయ్యా. ఈ పులిపిండిని మేము తీసేసుకోకపోయినా మీరు మమ్మల్ని బ్రతికించారు. ఈరోజు ఈ మాటలు మాకు వినిపించటం వెనుక మేమంతా పరలోకం చేరాలి అనే ఆలోచనతోనే ఈ మాటలు మాకు తెలియచేసినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. గతంలో ఉన్న పరిస్థితులను బట్టి కానీ, మరి ఇరుకులు ఇబ్బందులను బట్టి కానీ మేము మీ పని సరిగ్గా చేయకపోతే, ఒకవేళ చేసిన పాపంతో చేసి ఉంటే క్షమించండి. ఇక నుండి మంచి నిర్ణయాలు తీసుకొని పరిశుద్ధంగాను మీకు అనుకూలంగా మీ కార్యక్రమాలు చేయటానికి సజీవయాగంగా మీరిచ్చిన ఈ దేహాన్ని, ఈ దేహంలోని అవయవాలన్నింటినీ మీ పని కొరకు సాధనాలుగా ఉపయోగించి నిత్య రాజ్యానికి ఈ శరీరమును మహిమాదేహంగా మలుచుకొని చేరగలిగే సామర్థ్యాన్ని మీ పిల్లలందరికీ అనుగ్రహించండి.
ఎంత కొంచెమైన పులిపిండి ముద్దంతటినీ ఎలా పులియబెడుతుందో, కొంచెం పాపం మా పరిశుద్ధతలంతటినీ పాడు చేస్తుందన్న విషయాన్ని గ్రహించి చిన్నదే కదా అని తప్పుడు నిర్ణయాలు తీసుకొని విడిచిపెట్టకుండా ఆ చిన్నదాన్ని కూడా భూతద్దంలో చూసి ఆ చిన్నది కూడా మాలో లేకుండా తీసివేసుకునే మనసును మీ పిల్లలైన ప్రతి వారికి అనుగ్రహించమని కోరుకుంటూ, వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని వారి వారి గృహాలకు సురక్షితంగా చేర్చండి. మీ చిత్తమైతే మీ కుమారుని రాకడ ఆలస్యమైతే రేపు సాయంత్రం అనవల్లిపూడిలో జరగబోయే కృతజ్ఞత కూడికలో మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ అక్కడికి చేర్చమని కోరుకుంటూ, ఇగోనైనా వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి ఇరుకులు, ఇబ్బందులు, అవసరాలు ఉన్నాయో, అది ఎలాంటి సమస్య అయినా మీ చిత్తమైతే ప్రతి సమస్య నుంచి విడుదల కలిగించి మీ పనికి సాధనాలుగా మీ పిల్లల్ని మరింతగా మీ పనిలో ముందుకు సాగే విధంగా ఉపయోగించమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ఏక కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.